ఇచ్చి తెలంగాణకు వరాలు ఇస్తున్నట్టుగా అభయహస్తం. మరి వీటన్నిటిని చూసి ఓర్వలేక కేటీఆర్ కవిత మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఏనాడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది మీరు, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు మీరు, ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చిన మీరు ఆ తెలంగాణ సెంటిమెంట్ కూడా తీసేసి టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పెట్టిరు కాబట్టి తెలంగాణలో మీ పార్టీని ఇంటికి పంపిర్రు. అయినా మీకు సిగ్గు శరం రావట్లేదు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేక ఇవాళ బిఆర్ఎస్ పెట్టుకొని ఇవాళ తెలంగాణ సంపద ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో పంచి కేంద్రాన్ని అధికారంలోకి వస్తున్న మీ అయ్యా యాడబడుకును. తెలంగాణ ప్రజలు తిరగబడితే ఇదే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ అరాచకాన్ని రాజరికాన్ని సహించరు. నవాబులను ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ఉద్యమగడ్డ, రాచరిక పోగడలను చెప్పేసినటువంటి వీర వనితలు వీర యోధులు ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీరు లెక్క మాకు. అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. అయినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే దోచుకొని దాచుకొని ఏ ఉద్యమకారుని గుర్తించలే, ఏ కవుని గుర్తించలే, ఏ కళాకారుని గుర్తించలే. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి యుద్ధ నౌక గద్దర్ గారి బిడ్డకు సంస్థ స్థానం ఇచ్చినాం. గద్దర్ గారు ఆ రోజు చెప్పారు తెలంగాణ మాతృ మద్దతు ఉండాలని. తెలంగాణ తల్లి గురించి గద్దర్ పాట రూపంలో చెప్పిండు. అలాంటి గద్దర్ను కూడా కనీసం సెక్రటరియట్ ముందు 3 గంటలు కూర్చోబెట్టిన చరిత్ర మీ రాచరిక పోకడ, మీ అరాచక పాలన. అందుకే తెలంగాణ ప్రజలు మీ అరాచక పాలన చర్మగీతం పాడింది కాబట్టి ఇవాళ మళ్ళీ తెలంగాణ తల్లిని తీసేస్తా, తెలంగాణను నేను గాంధీ భవన్ అంతని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. నిన్న సబ్బండ వర్గాలు తెలంగాణలో ఒక పండుగ చేసుకున్నారు. ఏదైతే ఉద్యమ సమయంలో తెలంగాణలో మొట్టమొదటిగా మా ఆలయ నియోజకం రాజపేట మండలం బేగంపేటలో అప్పుడు తెలంగాణ తల్లి ఇలా ఉండాలి, గరీబుల తల్లి ఇలా ఉండాలి, ఉద్యమకారుల తల్లి ఇలా ఉండాలని చెప్పి 2007లోనే తెలంగాణ తల్లిని మా ఆలేరు రాజాపేట మండలం బేగంపేటలో తల్లి రూపం ఇలా ఉంది. ఒక చేతిలో మొక్కజొన్న కంకి, ఒక చేతిలో అభయాసం ఇచ్చుకుంటూ 2007లోనే బేగంపేట గ్రామంలో ఇప్పటికీ ఆ తల్లి విగ్రహం ఉంది. అదే నమూనా పోలినటువంటి తల్లి ఇవాళ నిన్న ఇక్కడ మన సెక్రటరియట్ లో చేసుకున్న తల్లి ఆ చేతిలో కంకి, ఓ చేతిలో అభయస్తం. 2007లో నీ గడిల దొరసాని కంటే గరిబోల తెలంగాణ తల్లి ఈ రకం ఉండాలి. దీన్ని పోలినటువంటి తల్లే ఇక్కడ మా తెలంగాణ తల్లి. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు ఆలోచన చేసి తల్లంటే ఈ విధంగా తెలంగాణకు అభయస్థం ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి 2007 పోలినటువంటి విగ్రహం అదే నమూనాలో ఇక్కడ తెలంగాణ తల్లిని నిర్మించుకుంటే, ఆవిష్కరించుకుంటే ఈ దొరలు, ఈ దొరసాన్లు ఇలా ఓర్వలేక మేము తెలంగాణ తల్లిని తీసేస్తామను. తస్మత్ జాగ్రత్త బిడ్డ. తెలంగాణ 4 కోట్ల మంది ఆమోదించి నిన్న అసెంబ్లీలో మా మంత్రులు అసెంబ్లీ పూర్తిగా ఆమోదించి ఆవిష్కరించిన విగ్రహం మా తెలంగాణ తల్లి జోలికి వస్తే తస్మత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనటువంటి పంట తెలంగాణలో పడుతుంది. 66.77 లక్షల ఎకరాల్లో ఇలా వరి విస్తీర్ణమైంది. ఇలా 154 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కట్టిన కాళేశ్వరం కూలిపోయినా, మీ మేడిగడ్డ కూలిపోయినా, ఇలా మేము కట్టిన ప్రాజెక్టులతోటి, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి ఇంత గణనీయమైన వరి పంట అభివృద్ధి అయిందంటే దీన్ని చూసి ఓర్వలేక మీరు చిల్లర మరరాజ్యం చేస్తున్నారు. మేము ప్రజాపాలన అందిస్తున్నాం. మేము గౌరవంగా మా తల్లి విగ్రహం ఉండాలి, అధికారికంగా ఉండాలి. గడిల తెలంగాణ వద్దు, గరీబుల తల్లి ఉండాలి. ఈ దొరసాని కాదు, ప్రతి ఇంట్లో ఒక మాతృమూర్తిగా మా అమ్మను చూసినట్టుగా, మా నాయనమ్మను చూసినట్టుగా, మా అక్కను చూసినట్టు ఉండాలని ప్రతి తెలంగాణ పౌరుడు కోరుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి విగ్రహం. కాబట్టి మళ్ళొక్కసారి ఈ తెలంగాణ తల్లి గురించి కానీ
ఇంకేమైనా మా ప్రభుత్వం వచ్చి మాట్లాడితే కేటీఆర్ హరీష్ రావు గారి నాలుగలు తెలంగాణ ప్రజలు కోస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీ ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ పల్లెకి తిరిగినా ప్రజలే మీరు రాళ్లతో కొడతారు. తెలంగాణ తల్లిని 10 ఏళ్లుగా విస్మరించి మా గౌరవ ముఖ్యమంత్రి ఒక తల్లిని, ఒక గరీబుల తల్లిని, ఒక మూర్తిని నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే మేము తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే దీన్ని కూడా సహించి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయ చేస్తున్నటువంటి కవితకు గాని హరీష్ రావు గాని కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.